హాయ్ అండి. ఈరోజైతే నాకు మా అమ్మాయికి ఎంతో ఇష్టమైన రొయ్యల బిర్యానీ అయితే చేశాను. చాలా సింపుల్‌గా చేశాననమాట. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఫస్ట్ అయితే నీట్‌గా కడుక్కున్న రొయ్యల్లో ఉప్పు, పసుపు, కారము, నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్, నెయ్యి వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత షాజీరా బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కారము, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే పిల్లలున్నారు అని మసాలాలు చాలా తక్కువ వేసాను. ఆ తరువాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే రొయ్యల్ని ఉడికించుకోవాలి. తర్వాత అరగంట ముందల నానబెట్టిన బాస్మతి రైస్ ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఉప్పు, వాటర్ వేసుకొని మనం అన్నాన్ని ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.